Hi friends, today cooking video millets dosa. Are you ready to watch? చూడండి, ముందుగా మిల్లెట్స్ తీసుకున్నా, సాములు తీసుకున్నా. ఇవి వచ్చి సగ్గు బియ్యము, మెంతులు, ఉద్దు బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, పెసల బ్యాళ్ళు. సేమ్ ఈ లోటతో అన్నీ ఒక్కొక్క లోట తీసుకున్నా. మెంతులు మాత్రము ఒక హాఫ్ లోటకింత తక్కువ తీసుకున్నా. ఇవి జీలకర్ర. ఇది నీట్గా కడిగి వాష్ చేసి నానబెట్టుకోవాలి. మినిమం 8 hours నానాలి. మిల్లెట్స్ ఏదైనా తీసుకోండి, 8 hours నానాలి. బాగా నానిండాయి మిల్లెట్స్, గింజలు, పప్పులు. ఇప్పుడు రుబ్బుకోవాలి. దోసపిండి ఇది నైట్ రుబ్బుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ దోశ పోస్తాను. నేను సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటా ఉండ. మిల్లెట్స్ని కొందరు సంగిట్స్ వేస్తారు, ఉప్మా చేస్తారు, రైస్ చేసుకొని ఎలా అయినా చేసుకుంటారు. బట్ ఇలా దోశ పోస్తే పిల్లలు తింటారు. అలా చేసిస్తే పిల్లలు తినరు కదా. అందుకే నేను చాలా దోశలే పోస్తాను మిల్లెట్స్తో. దోశకి కాంబినేషన్గా చట్నీ చేసుకుంటాను. శనగగింజల చట్నీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: శనగగింజలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్న, చింతపండు, ఉప్పు. శనగగింజలు, కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేసుకుంటా. ఇంకన్నీ ఫస్ట్ రుబ్బుకొని వేస్తాను. పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఉప్పు, ఎర్రగడ్డ. ఇది రుబ్బుకొని కడాలో కొత్తిమీర వేసి రుబ్బుతా. శనగగింజల చట్నీ. దీనికి కావాల్సిన తిరుగుబాతు వేసుకోవచ్చు. నేనైతే తిరుగుబాతు వేయలేదు, అలానే బాగుంది. దోసపిండి. ఇప్పుడు దోశ పోసుకుంటే టిఫిన్ రెడీ అవుతుంది. చూరు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇలా పెనంకి బాగా అప్లై చేయాలి. ఆయిల్లో అప్లై చేసి దోశ పోస్తే బాగా వస్తుంది దోశ. మిల్లెట్స్ దోశ చట్నీ. Thank you for watching. Like, share, subscribe.